ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక 2వ అధ్యాయం 17వ వచనము. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, గొప్ప బైబిలు బోధకుడైన జాన్ కెల్విన్ గారు ఇలాగూ రాశారు: విశ్వాసము మాత్రమే నీతిమంతునిగా తీర్చును. అయితే నీతిమంతులముగా తీర్చే ఆ విశ్వాసము ఒంటరిదై ఉండదని సెలవిచ్చాడు. అనగా నిజమైన రక్షణకరమగు విశ్వాసము ఒంటరిదై ఉండదు. ఎందుకంటే అది జీవమును ఇస్తూ ఉంది. మృతమైన విశ్వాసము గలవాడు, జ్ఞాన సంబంధమైన అనుభవం గలవాడు మాత్రమై ఉంటాడు. అతని మనసులో రక్షణను గూర్చిన బోధను ఎరిగి ఉంటాడు, కానీ అతడు ఎన్నడూనూ దేవునికి సమర్పించుకొని రక్షణ కొరకు క్రీస్తునందు విశ్వాసముంచిన వాడుగా ఉండడు. అతడు సరియగు వాక్యములను ఎరుగును గాని ఆ వాక్యములను తన క్రియల ద్వారా చూపడు. అయితే క్రీస్తునందు విశ్వాసముంచుట వలన జీవము కలుగును. మరియు ఎక్కడ జీవముండునో అక్కడ ఎదుగుట మరియు ఫలములు ఉండును. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు. దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కనుక ప్రియులారా, మృత విశ్వాసము రక్షణకరమైన విశ్వాసము కాదని గ్రహించాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.